హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందు ఉంది సౌత్ కొరియన్ మోస్ట్ డిమాండెడ్ ఎస్యూవీ కియా సెల్టాస్. 2019లో లాంచ్ చేశారు. మనం చూస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్ కియా సెల్టాస్. పెట్రోల్ అండ్ డీజిల్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అండ్ సెమీ ఐఎంటీ ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంటుందండి. అంటే మనం చూస్తుంది న్యూలీ అప్డేటెడ్ 2021 హెచ్డిఎక్స్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఈ 2021లో మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, brake assist, remote engine start stop, new voice command controls like open sunroof and closed sunroof and smart air purifier. అంటే ప్రీవియస్లో కూడా వచ్చేది, మన దీంట్లో మనకి బ్యాక్టీరియా అండ్ వైరస్ ప్రొటెక్షన్ తీసుకొస్తున్నారు. అండ్ ఓటీఏ మ్యాప్ అప్డేట్స్తో తీసుకొస్తున్నారు ఈ 2021 అప్డేట్ వర్షన్లో. అండ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ 20,000, ఆన్ రోడ్కి వచ్చేసరికి 30,000 ప్రైస్ అయితే హైక్ అయిందని చెప్పుకోవాలి. అండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్ 11,59,000 టు టాప్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ 21,21,000. అండ్ మనం చూస్తుంది 1.5 లీటర్ రీఫైండ్ సిఆర్డిఏ డీజిల్ హెచ్డిఎక్స్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ 14,75,000, ఆన్ రోడ్ వచ్చేసి 17,58,000. ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుంది. అండ్ వెహికల్ చూడొచ్చండి. అండ్ లెంత్ వచ్చేసి మనకి 4315 mm, విత్ 1800 mm, అండ్ హైట్ వచ్చేసి 1645 mm, వీల్ బేస్ 2610 mm ఉంటుందండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ చూడొచ్చండి. అండ్ ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకి హెచ్డిఎక్స్ వర్షన్ నుంచి మనకి ఫ్రంట్ లుక్ అపిల్ అండ్ ఈ వెహికల్ డిజైన్ చేంజ్ అవుతుందని చెప్పుకోవాలి. అండ్ క్రోమ్ గ్రిల్తోని, ఎల్ఈడి హెడ్ ల్యాంప్తోని చాలా సూపర్ డిజైన్తో తీసుకొచ్చారు కియా సెల్టాస్ని. అండ్ ఈ వెహికల్ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ లైటింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా బిల్డ్ చేయడం జరిగింది, డిజైన్ కూడా. అండ్ చూడొచ్చు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, క్రోమ్ జ్యువెల్ ఆటో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్ లెవెల్ అడ్జస్టబుల్ విత్ ఎస్కాట్ ఫంక్షన్తో రావడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు లార్జ్డ్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అండ్ మిడ్ ఆఫ్ ద ఫ్రంట్ బంపర్ వర్క్ వస్తుందని చెప్పుకోవాలి. అండ్ నైట్ టైంలో చాలా ప్రీమియం లుకింగ్ అప్పిల్ ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ డౌన్లో చూడొచ్చు సిప్పింగ్ బార్ 3 లైన్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. అండ్ డౌన్లో చూడొచ్చు 3 ఐస్ క్యూబ్ ఫోగ్ ల్యాంప్, ఎక్సలెంట్ బ్రైట్నెస్. అండ్ చూడొచ్చు అండి. అండ్ ఫ్రంట్ లుక్ వచ్చేసి అండ్ డిజైన్ ఫిలాసఫీ చూడొచ్చు అండి. అండ్ కియా అనేది మనకి ఇంటర్నేషనల్లో డిజైన్లో ఫేమస్. సో అందుకనే మనకి డిజైన్లో మనకి పర్ఫెక్ట్ మిక్స్ అని చెప్పుకోవాలి. అండ్ గ్రిల్ చూడొచ్చు అండి. కియా సిగ్నేచర్ టైగర్ నోస్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ విత్ న్యూలీ అప్డేటెడ్ కియా లోగో. అండ్ 8 సింగిల్ టోన్ అండ్ 3 డ్యూయల్ టోన్ కలర్స్లో అవైలబుల్ ఉంటుందండి కియా సెల్టాస్ వచ్చేసి. అండ్ డిజిటల్ కనెక్ట్ యువో టెక్నాలజీతో తీసుకొస్తున్నారు. 58 డిజిటల్ ట్రాకింగ్ కంట్రోల్స్ మనకి ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు యూవో టెక్నాలజీతో. అండ్ సస్పెన్షన్ విషయానికి వచ్చేసి మనకి ఫ్రంట్లో మనకి మక్ వర్షన్ స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ రైల్లో కంపల్ టూరిజం బీమ్ విత్ ఎక్సెల్తో విత్ కాయిల్ స్ప్రింగ్తో ఇవ్వడం జరుగుతుందండి. అండ్ వీల్స్ చూడొచ్చు R17 ఇంచ్ హైపర్ మెటాలిక్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 4 వీల్ డిస్క్ బ్రేక్స్. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి 215/60 R17 ఇంచ్ టైర్ సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం జరుగుతుందండి. లార్జ్డ్ విండ్షీల్డ్ విత్ 2 వైపర్స్, స్మార్ట్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్, డ్యూయల్ టోన్డ్ పవర్ అడ్జస్టబుల్ పవర్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ విత్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్. అండ్ లాక్ అన్లాక్ చేసిన మిర్రర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంటాయి. అండ్ డ్యూయల్ టోన్డ్ బ్రిడ్జ్ టైప్ రూఫ్ రైల్స్, స్పోర్టీ 3D షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ వారంటీ విషయానికి వచ్చేసి మనకి కంపెనీకి 3 years 1 lakh కిలోమీటర్కి స్టాండర్డ్. అండ్ ఒకవేళ కావాలనుకుంటే 5 years అన్లిమిటెడ్ వరకు ఎక్స్టెండెడ్ వారంటీగా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మన డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ డోర్ హ్యాండిల్ చూడవచ్చు. అండ్ ఆల్ డోర్ క్రోమ్ హ్యాండిల్స్ విత్ స్మార్ట్ కీలెస్ ఎంట్రీ స్విచ్. అండ్ చూడొచ్చు అండి. అండ్ డైవర్ డోర్ ప్యానల్ వచ్చేసి అండ్ చూడొచ్చు డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ అండ్ లెదర్ స్టిచ్చింగ్తో బీచ్ కలర్తో చాలా ప్రీమియం ఫీల్ అప్పిల్ అండి. చూడొచ్చు లెదర్ ఫినిష్, 4 పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్ అండ్ సెంట్రల్ లాకింగ్ అండ్ మిర్రర్స్ లాకింగ్ ఫంక్షన్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్ జాస్టిక్ అండ్ పియానో బ్లాక్ ఫినిష్ స్టచ్. అండ్ 2 doors-కి 2 tweeters అండ్ 4 doors-కి 4 speakers, 1 liter బాటిల్ హోల్డర్, సెల్టాస్ మెటల్ స్కఫ్ ప్లేట్, manually adjustable driver seat, honeycomb pattern leather seat covers. అండ్ సీటింగ్ క్వాలిటీ మొత్తం అండ్ లెదర్ క్వాలిటీ మొత్తం చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ క్యాబిన్ ఇల్యూమినేషన్ లెవెల్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ లెవెల్ అడ్జస్ట్మెంట్, ట్రాక్షన్ కంట్రోల్ ఎనేబుల్ డిసేబుల్ స్విచ్,
స్మార్ట్ పుష్ స్టార్ట్ బటన్ స్విచ్. అండ్ డౌన్లో మనకి డ్రైవింగ్ పెడల్స్ విత్ ఫుట్ రెస్ట్ అండ్ ఫ్రంట్ బ్యానెట్ ఓపెనర్ అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఓపెనర్ లెవెల్. అండ్ ఈ విధంగా ఉంటుందండి డాష్ బోర్డ్ వచ్చేసి. అండ్ కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చండి. అండ్ డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ ప్రీమియం ఇంటీరియర్ క్యాబిన్ విత్ స్పోర్టీ డీకట్ స్టీరింగ్ కాలమ్. అండ్ స్టీరింగ్ చూడొచ్చు. అండ్ స్పోర్టీ లెదర్డ్ డీకట్ స్టీరింగ్ వీల్ అండ్ సెల్టాస్ బ్యాచింగ్, కియా బ్యాచింగ్. అండ్ చూడొచ్చు వెల్కమ్ ఫంక్షన్, సిస్టమ్ చెక్. అండ్ స్టీరింగ్ చూడొచ్చు అండి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఇవ్వడం జరుగుతుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మ్యూట్ కంట్రోల్తోని. అండ్ వాయిస్ అసిస్ట్ మోడ్ చేంజింగ్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్ స్విచెస్. అండ్ రైట్ సైడ్లో మనకి క్లస్టర్ లెవెల్స్ చేంజింగ్, క్రూజ్ కంట్రోల్ అండ్ క్రూజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్స్. అండ్ లెదర్ స్టీరింగ్ కాలమ్ లెదర్ చూడొచ్చు అండి. అండ్ పర్ఫెక్ట్ లెదర్ స్టిచ్చింగ్ అండి. అండ్ చూడొచ్చు ప్రీమియం లెదర్ ఫినిషింగ్. అండ్ ఈ స్టీరింగ్ మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్తో రావడం జరుగుతుంది విత్ టిల్ట్ అండ్ స్కోపిక్ స్టీరింగ్. యాజ్ మీ కన్వీనియంట్ ప్రకారంగా మీ సీటింగ్ అండ్ స్టీరింగ్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ క్లస్టర్ చూడొచ్చు అడ్వాన్స్డ్ 7-inch కలర్డ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ చూడొచ్చు సిస్టమ్ చెకప్. అండ్ దీంట్లో లో ఫ్యూల్ ఇండికేటర్ అండ్ డోర్స్ ఓపెనింగ్ వార్నింగ్, డిజిటల్ కంపాస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ ట్రిప్ మీటర్స్, డిజిటల్ స్పీడ్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, అవుట్ సైడ్ టెంపరేచర్ అండ్ ఫ్యూల్ లెవెల్, వార్నింగ్ హీటర్స్, ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ మనకి క్లస్టర్లో చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ ఆటో హెడ్ ల్యాంప్ అండ్ ఫోక్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ టర్న్ ఇండికేటర్ జాస్టిక్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రంట్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్ అండ్ రేర్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్. అండ్ ఇంటీరియర్ క్యాబిన్ డాష్ బోర్డ్ చూడొచ్చు. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో చాలా ప్రీమియం అండ్ రిచ్ లుకింగ్తో తీసుకొచ్చారు. అండ్ టచ్ స్క్రీన్ చూడొచ్చు. అండ్ 10.25 inches అడ్వాన్స్డ్ హెచ్డి స్మార్ట్ టచ్ స్క్రీన్. దీన్ని సపోర్ట్ చేస్తుంది ఆడియో, వీడియో, నావిగేషన్ విత్ టెలిమాటిక్ కంట్రోల్స్తో పాటు. అండ్ ఇక్కడ చూడొచ్చు. అండ్ డౌన్లో మనకి సెటప్ బటన్, ఫేవరెట్ బటన్, మీడియా, రేడియో, నావిగేషన్, మ్యాపింగ్, వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ మ్యూట్ కంట్రోల్ అండ్ ఆఫ్ బటన్. అండ్ స్లైడ్ చేసి మనకి ఇక్కడ చూడొచ్చు సౌండ్ మోడ్స్ ఉన్నాయండి. అండ్ పార్టీ వేర్, కలర్ మోడ్ ఇట్లాంటివి మనకి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎల్ఈడి లైటింగ్ ఇవి. అండ్ యూవో టెక్నాలజీ అండ్ 58 స్మార్ట్ డిజిటల్ ట్రాకింగ్ యూవో టెక్నాలజీ. అండ్ మనకి ఇది ఇంకా యాక్టివేషన్ అవ్వలేదు. అండ్ ఆఫ్టర్ సేల్ కింద యాక్టివేషన్ అవుతుంది. అండ్ చూడొచ్చు ఆండ్రాయిడ్ ఆటో, మీడియా, మ్యాపింగ్ అండ్ స్మార్ట్ ఏపీయూఎఫ్ఐ. అండ్ ఇది మనకి స్మార్ట్ ఏపీయూఎఫ్ఐ అంటే మనకి వైరస్ అండ్ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ తీసుకొచ్చారండి ఈ 2021 అప్డేటెడ్ మోడల్లో. అండ్ చూడొచ్చు స్మార్ట్ ఏపీయూఎఫ్ఐ. అండ్ చూడొచ్చు ఎయిర్ బబుల్స్ అండ్ ఎయిర్ ఫిల్టర్ చూడొచ్చు వర్కింగ్ అయినప్పుడు మనకి ఎలాగైతే ఓపెన్ అవుతుందో సౌండ్, గాలి అండ్ ఎయిర్ చూడొచ్చు ఇగో ఈ విధంగా. అండ్ ఆమ్రెస్ట్ కూడా మనకి లెదర్ ఫినిషింగ్ చాలా నైస్ ఫినిషింగ్ టచ్. అండ్ మోటార్ మనకి దీని కింద ఉంటుంది ఆమ్రెస్ట్ కింద. అండ్ చూడొచ్చు స్మార్ట్ ఏపీయూఎఫ్ఐ అండ్ రేడియో, నావిగేషన్ అండ్ వాయిస్ కమాండ్. అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్, వెహికల్ సెట్టింగ్స్ అండ్ లైట్స్, ఓఆర్ఎమ్స్, క్లస్టర్, కన్వీనియన్స్, సర్వీస్ సెట్టింగ్స్ ఇలాంటి మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. నావిగేషన్ అండ్ ఫోన్ ప్రొజెక్షన్ అండ్ ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ కనెక్షన్ సంబంధించి. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ సౌండ్ సెట్టింగ్స్ అండ్ వాల్యూమ్ లెవెల్, ఈక్వలైజర్, బోస్ సెట్ చేసుకోవచ్చు, బేస్ సెట్ చేసుకోవచ్చు, మిడ్, ట్రబుల్ ఇలాంటి మనకి కస్టమైజేషన్ చేసుకోవచ్చు సౌండ్ సిస్టమ్ని. అండ్ డౌన్లో చూడొచ్చు బ్లూటూత్ కంట్రోల్ అండ్ 4 హజార్డ్ స్విచ్. అండ్ చూడొచ్చు అండి ఫుల్లీ ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ విత్ ఈకో కోటింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు ఫ్యాన్స్ ఇంక్రీజ్, డిక్రీజ్ అండ్ రీసర్క్యులేషన్, ఏసీ డైరెక్షన్ మోడ్ అండ్ రే డిఫోగర్ లైట్. అంటే మనకి డిఫోగర్ అనేది మనకి ఇంజన్ ఆన్లో మాత్రం వర్క్ చేస్తుంది.
and front fog removing, off button, and చూడొచ్చు inside assist grips with silver finish, and downలో చూడొచ్చు and 12 volt power port, and USB charging port, and USB port, and mobiles wallets and holding space, and central console చూడొచ్చు and piano black finishing, and ఇక్కడ చూడొచ్చు డ్రైవర్ rear view monitoring switch, dummy switches, and చూడొచ్చండి 6-speed refined diesel transmission with రివర్స్ పార్కింగ్ కెమెరాతో, అండ్ డౌన్లో చూడొచ్చు మనకి గేర్ నాబ్ లేపేయాలి, అండ్ డౌన్లో మనకి లెదర్ ఫినిషింగ్ గేర్ నాబ్, అండ్ మాన్యువలీ హ్యాండ్ బ్రేక్, అండ్ లెదర్ ఫినిష్డ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ, అండ్ కో ప్యాసింజర్ సైడ్ చూడొచ్చండి అండ్ లెదర్ స్టిచ్చింగ్ డాష్ బోర్డ్, అండ్ గ్లో బాక్స్, అండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్ విత్ యువో టెక్నాలజీతో, అండ్ SOS బ్రేక్ డౌన్ సర్వీస్, అండ్ యువో హెల్ప్ లైన్ కాల్ అసిస్ట్ స్విచెస్, అండ్ సన్ గ్లాస్ హోల్డర్, అండ్ క్యాబిన్ లైట్స్, LED క్యాబిన్ లైట్స్, అండ్ సన్ రూఫ్ స్విచ్, వన్ టచ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ స్మార్ట్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్ గార్డ్తో రావడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు వన్ టచ్ టు ఓపెన్ అండ్ క్లోజ్ సన్ రూఫ్, మనకి ప్యాడ్ అనేది మనకి మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి, అండ్ ఒకవేళ కావాలనుకుంటే సన్ రూఫ్ను ఒక యాంగిల్ వరకు ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అండి, అండ్ పైకి ఇట్లా పుష్ చేస్తే మనకి యాంగిల్ ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, అండ్ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి, అండ్ మీకు ఏమనిపిస్తుందో మొత్తం కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి బ్యాక్ ప్రొఫైల్ అంటే రేర్ సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందో చెక్ చేసి చూద్దాం. లెట్స్ గో. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి చూడడానికి మనకి ఈ విధంగా కనబడుతుంది విత్ క్రోమ్ ఐటమ్స్తోని చాలా స్టైలిష్ లుకింగ్తో తీసుకొచ్చారు. అండ్ చూడొచ్చు అండ్ C పిల్లర్ నుంచి మనకి A పిల్లర్ వరకు మనకి విండో క్రోమ్ బీడింగ్ చూడొచ్చు అండి, అండ్ కంపెనీ ఇన్బిల్డ్ విండో క్రోమ్ బీడింగ్, అండ్ ఆల్ డోర్ హ్యాండిల్స్ ఆఫ్ క్రోమ్ ఫినిష్, అండ్ రేర్ డోర్ ప్యానల్ చూడొచ్చు అండి, అండ్ డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్, అండ్ రేర్ 2 డోర్స్కి మనకి సేఫ్టీ చైల్డ్ లాక్స్, అండ్ లెదర్ స్టిచ్చింగ్ డోర్ ప్యానల్, అండ్ పవర్ విండో కంట్రోల్, అండ్ స్పీకర్ 1 liter బాటిల్ హోల్డర్, అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్ స్కర్ట్స్, అండ్ రేర్ సన్షేడ్ కర్టన్స్, అండ్ చూడొచ్చు ఇంటీరియర్ క్యాబిన్, అండ్ ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, and 3 adjustable headrest rear, అండ్ మనకి రేర్ సీటింగ్ అనేది మనకి కొంచెం వరకు 2 స్టెప్ బెండింగ్ అయితే చేసుకోవచ్చు అండి, అండ్ హైవే మీద వెళ్ళినప్పుడు మనకి కొంచెం బ్యాక్ సైడ్కి అయితే బెండ్ చేసుకోవచ్చు ఈ సీట్ని అయితే, అండ్ 60-40 స్ప్లిట్టింగ్తో వస్తుంది సీట్స్ వచ్చేసి బ్యాక్ సీటింగ్, అండ్ చూడొచ్చు. అండ్ హనీకోమ్ ప్యాటర్న్ నైస్ లెదర్ స్టిచ్చింగ్, అండ్ మెటల్ స్కఫ్ ప్లేట్, అండ్ కూర్చొని చూద్దాం. అండ్ చూడొచ్చు అండి అండ్ లెగ్ రూమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు, అండ్ రేర్లో మనకి మ్యాప్ పాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఎక్సలెంట్ లెగ్ రూమ్, అండ్ చూడొచ్చు స్మార్ట్ AI ప్యూరిఫైయర్, అండ్ డౌన్లో మనకి 2 ఇండివిజువల్ AC వెంట్స్, అండ్ డౌన్లో USB ఛార్జింగ్ పోర్ట్, అండ్ మొబైల్స్ అండ్ వాలెట్స్ అని పెట్టుకోనికి స్టోరేజ్ స్పేస్, అండ్ చూడొచ్చు కింద లెగ్ రూమ్, అండ్ సెంటర్లో మనకి LED రూఫ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుందండి, అండ్ ఇన్సైడ్ హ్యాండిల్ అసిస్టెన్స్ గ్రిప్స్, అండ్ 3 adjustable headrest, and a rear parcel tray, and front 2 seat belts level adjustment, అండ్ ఈ విధంగా కనబడుతుందండి. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ వచ్చేసి, అండ్ మనకి రేర్ బూట్ స్పేస్ చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో.
అండ్ చూడొచ్చండి. అండ్ రేర్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఈ విధంగా కనబడుతుంది. అండ్ కియా లోగోతోని చాలా బ్యాక్ సైడ్ లోకి వచ్చిన ఎలిగెంట్ లుకింగ్ అయితే తీసుకొచ్చారు. అండ్ చూడొచ్చు టైమ్ సెక్షన్ చూడొచ్చండి. అండ్ 2-piece స్పోర్టీ హార్ట్ బీట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ విత్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టైల్ ల్యాంప్తో రావడం జరుగుతుందండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ చూడొచ్చు టైల్ ల్యాంప్ అండ్ క్రోమ్ బీడింగ్. అండ్ టాప్లో చూడొచ్చు యువో కనెక్ట్ బ్యాచింగ్ అండ్ ఎల్ఈడి హై స్టాప్ మౌంట్ అండ్ రేర్ వైపర్ అండ్ డిఫోగర్ అండ్ వాషర్. అండ్ చూడొచ్చండి. అండ్ రేర్ ప్రొఫైల్ మనకి ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఏ విధంగా అయితే డిజైన్ చేస్తారో రేర్ ప్రొఫైల్ కూడా ఆ విధంగా పర్ఫెక్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ డౌన్లో డ్యూయల్ స్కఫ్ ప్లేట్స్ విత్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ చూడొచ్చు అండ్ సెల్టాస్ బ్యాచింగ్ అండ్ ఎలక్ట్రికల్ పవర్ టైల్గేట్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ నెంబర్ ప్లేట్ ల్యాంప్స్. అండ్ ఈ విధంగా ఉంటుందండి బూట్ స్పేస్ వచ్చేసి. అండ్ ఫుల్ ఫ్లాట్ బాటమ్ బూట్ స్పేస్ అండి. అండ్ 433 లీటర్స్ ఎక్సలెంట్ బూట్ స్పేస్. ఒకవేళ కావాలనుకుంటే మనకి పార్సల్ ట్రైని కూడా మనకి రిమూవబుల్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు plenty of boot space and Kia first aid kit and triangle and luggage lamp and child anchorages hooks and spare wheel jack rod మనకి చూడొచ్చు. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి మనకి 205, 65 or 60-inch స్టీల్ రిమ్లెస్ ట్యూబ్లెస్ టైర్. ఒకవేళ కావాలనుకుంటే మనకి పార్సల్ ట్రైని రిమూవ్ చేయవచ్చు అండి. అండ్ మీకు రిమూవ్ చేసి మనకి బ్యాక్ సీట్ స్ప్లిట్టింగ్ చూపిస్తాను మీకు చూడవచ్చు. అండ్ ఈ విధంగా మనకి పార్సల్ ట్రైన్ రిమూవ్ చేసి మనకి ఈ సీట్ని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. మనకి 60-40 స్ప్లిట్టింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. యాజ్ యువర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనకి సీట్ని అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా. అండ్ ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ తర్వాత మనకి లగేజ్ చూడొచ్చు. మనకి ప్లెంటీ ఆఫ్ లగేజ్ వస్తుంది. అండ్ చూడొచ్చు ఎక్సలెంట్ లగేజ్. చూడొచ్చు అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఓపెనర్ క్యాప్ అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 50 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు మనకి ఫ్రంట్ ఇంజన్ అండర్ ద హుడ్ చెక్ చేస్తుందామండి ఎలా ఉంటుందో ఇంజన్ కాంపోనెంట్స్ కూడా. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఇంజన్ హుడ్ ఈ విధంగా ఉంటుందండి. మనం చూస్తుంది 1.5 లీటర్ రీఫైండ్ 1493cc ఇన్లైన్ 4 సిలిండర్ 16 వాల్వ్ CRDI VGT Hyundai U2 డీజిల్ ఇంజన్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ బ్యానర్ పైన చూడొచ్చు ఇన్సులేషన్ ప్యాడ్. అండ్ పవర్ వచ్చేసి మనకి 115 PS అండ్ టార్క్ వచ్చేసి 250 Nm పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 50 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో. అండ్ మైలేజ్ వచ్చి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 20.86 kmpl అండ్ ఆటోమేటిక్లో 18 kmpl క్లైమ్ చేస్తుంది యాజ్ ఫర్ ARI. అండ్ మనకి ఇంకా 2 ఇంజన్స్ ఉన్నాయండి. 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 లీటర్ న్యాచురల్ MPI పెట్రోల్ ఇంజన్. అండ్ చూడొచ్చు ఇంజన్ కాంపోనెంట్స్ అండ్ CRDI 16 volts ఇంజన్ క్యాప్, కూలెంట్ కంటైనర్, డాట్ 4 బ్రేక్ ఆయిల్ and ABS switch, ECN switch, heavy battery. ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసినట్లయితే మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, గ్లోబల్ NCAP 5 out of 3 star రేటింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవర్ రేర్ వ్యూ మిర్రర్, Evo 58 స్మార్ట్ డిజిటల్ ట్రాకింగ్ ఫీచర్స్, 4-wheel disc brakes, auto speed sensing lock and impact sensing auto door unlock, projector type 3 SQ fog lamp, auto headlamp with escort function. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ కృష్ణ రెడ్డి సైనింగ్ ఆఫ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.